వినియున్నానని చెప్పింది దేవుని స్తోత్రములు. ఇప్పుడు మనం చదువుకునే వాక్యం సంఖ్యాకాండం 14 అధ్యాయం 26 నుంచి 30 వరకు. మరియు యెహోవా మోషే అహరోనులకు ఇలా సెలవిచ్చెను, నాకు విరోధముగా సనుగుచుండి ఈ చెడ్డ సమాజమును నేను ఎంతవరకు సహింపవలను? ఇశ్రాయేలు నాకు విరోధముగా సణుగుచున్న సణుగులను వినియున్నాను. నీవు వారితో యెహోవా వాక్కు ఏదనగా, నా జీవంతోడు మీరు నా చెవిలో చెప్పినట్లు నేను నిశ్చయముగా మీ ఎడల చేసేదను. మీ శవములు అరణ్యములోనే రాళ్ళను. మీ లెక్క మొత్తం చొప్పున మీలో లెక్కింపబడిన వారందరూ అనగా 20 ఏండ్లు మొదలుకొని పైప్రాయం కలిగి నాకు విరోధంగా సణుగు వారందరూ రాలిపోదురు. యెఫున్నె కుమారుడైన కాలేబును, నూను కుమారుడైన యెహోషువయు తప్ప మిమ్మును నివసింపజేయుదునని నేను ప్రమాణం చేసిన దేశమందు మీలో ఎవరును ప్రవేశింపరు. ఇది నిశ్చయము. అయితే వారు కొల్లపోదురని మీరు చెప్పిన మీ పిల్లలు నేను ఆ దేశము లోపలికి రప్పించెదను. మీరు తృణీకరించిన దేశమును వారు స్వతంత్రించుకొనెదరు. అయితే మీ శవములు ఈ అరణ్యములోనే రాలును. మీ శవములు ఈ అరణ్యములో క్షయమగు వరకు మీ పిల్లలు ఈ అరణ్యములో 40 ఏండ్లు తిరుగులాడుచు మీ వ్యభిచార శిక్షను భరించెదరు. మీరు ఆ దేశమును సంచరించి చూసిన 40 దినములు లెక్క ప్రకారం దినమునకు 1 సంవత్సరం చొప్పున 40 సంవత్సరములు మీ దోషశిక్షను భరించి నేను మిమ్మల్ని రోసివేసినట్టు తెలుసుకుందరు. ఇది యెహోవాను నేను చెప్పిన మాట. నాకు విరోధముగా కూడిన చెడ్డదగు ఈ సర్వ సమాజమునకు నిశ్చయముగా దీన్ని చేసేదను. ఈ అరణ్యముల వారు క్షీణించిపోవుదురు, ఇక్కడనే చనిపోవుదురు అనెను. ఆ దేశమును సంచరించి చూచుటకై మోషే చేత పంపబడి తిరిగి వచ్చి ఆ దేశం గురించి చెడ్డ సమాచారం చెప్పడం వలన సర్వ సమాజము అతని మీద సనుగునట్లు చేసిన మనుషులు, అనగా ఆ దేశం గురించి చెడ్డ సమాచారం చెప్పిన మనుషులు యెహోవా సన్నిధిని తెగులు చేత చనిపోయిరి. అయితే ఆ దేశమును సంచరించి చూసిన మనుషుల్లో నూను కుమారుడగు యెహోషువయు, యెఫున్నె కుమారుడగు కాలేబును బ్రతికిరి. ఇప్పుడు ఈ జనులు సనుగుతున్న సనుగులు ఇవన్నీ నేను విని ఉన్నాను. నువ్వు వాళ్ళతో ఈ మాట చెప్పు, ఈ అరణ్యంలో దేవుడు చంపేటకి తీసుకొచ్చాడు అంటున్నారు కదా, అలాగే ఈ అరణ్యంలోనే చనిపోతారు వాళ్ళు. వాళ్ళకి వాగ్దాన దేశం ఇవ్వను. యెఫున్నె కుమారుడైన కాలేబు, నూను కుమారుడైన యెహోషువ ఆ దేశంలో ప్రవేశిస్తారు. మళ్ళీ వాళ్ళు అన్నారు కదా, మా పిల్లలు కొలసొమ్ము అయిపోతారేమో అని ఏడుపులు ఏడ్చారు కదా, వాళ్ళ పిల్లలకి నేను ఇస్తాను వాగ్దాన దేశంలో. వాళ్ళ పిల్లల్ని ప్రవేశపెడతాను. 20 సంవత్సరాలు పైప్రాయం సనిగిన వాళ్ళు, చెడ్డ సమాచారం తెచ్చిన వాళ్ళందరూ చచ్చిపోతారు. వాళ్ళ పిల్లల్ని అయితే నేను ఆ దేశాన్ని ఇచ్చి ఆ వాగ్దాన దేశంలో పంపుతాను. కానీ 40 సంవత్సరాలు మీరు ఇక్కడే ఈ అరణ్యంలోనే సంచరించాలి. 40 రోజులు అక్కడ సంచరించారు కదా ఆ దేశంలో. రోజుకు 1 సంవత్సరం ప్రకారం 40 సంవత్సరాలు అంటే మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకోవాలి, సరి చేసుకోవాలి. ఇప్పుడు ఇలా గొనుగునందుకు మా తల్లిదండ్రుల శిక్ష మా మీదకి వచ్చిందని పిల్లలు తెలుసుకోవాలి అని చెప్పినప్పుడు ఆ చెడ్డ సమాచారం తెచ్చిన 10 మంది చచ్చిపోయారు. యెహోషువ, కాలేబులు బతికున్నారు.